ఈ విషయాలు ఎవ్వరు వినట్లే. అది బ్రతకడానికి ఇష్టపడుతుంది, కానీ మానవుడు మాత్రం చనిపోవడానికి ట్రైన్ కింద పడి చనిపోయాడు, పురుగుల మంది తాగి చనిపోయాడు, పరితాప చెంది చనిపోయాడు, వ్యాధులు చెంది చనిపోయాడు, దుఃఖాన్ని తట్టుకోలేక చనిపోయాడు, అప్పులు సమస్యలు మైన ఉరేసుకున్నాడు. భార్య ఏమై అన్నదని భర్త చనిపోయాడు, భర్త ఏమైంది భార్య. ఇలాగా మరణ సంబంధమైనవి ఇంకా జీవితంలో సెటిల్ అవ్వలేదని ఎంతో మంది చనిపోతున్నారు. ట్రైన్ చూస్తేనే ట్రైన్ కింద పడి చనిపోతున్నారు. ఏంటి వార్తలు? ఒక గొర్రె ఒక మేక ఏ రోజైనా ఆత్మహత్య చేసుకున్నట్టుగా పేపర్లో చదివారా? ప్రియులారా, ఈ శబ్దధ్వని ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలారా ఎంతో మంది చనిపోతున్నారు. చనిపోతే మానవ జీవితానికి సమస్యలు తీరిపోతాయి అనుకుంటున్నాం. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మానవ జీవితమైనది ఎంతో ఉన్నతమైనది. అక్ష నరకాల నుంచి నేను విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నిన్ను బ్రతికించడానికి. చావు మనిషికి పరిష్కారం కాదు, మరణము ముగింపు కాదు. పరిశుద్ధ పరచుటయే నీకిష్టమాయెను.